హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాము. ఫస్ట్ పార్ట్లో మనము అనాటమీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసాము. దాంట్లో ఓవరీస్ ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏంటి, యూట్రస్ ఎలా ఉంటుంది, దాని బ్లడ్ సప్లై ఏంటి, అండ్ మిగతా స్ట్రక్చర్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసాం. అండ్ ఈరోజు ఈ క్లాస్లో మనము ఫిజియాలజీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాం. ఫిజియాలజీ అంటే అది ఎలా పనిచేసిద్ది అని. సో దీంట్లో మనం ఫిజియాలజీ గురించి అర్థం చేసుకోవాలి అని అంటే 3 మెయిన్ థింగ్స్. ఫస్ట్ థింగ్, బ్రెయిన్లోంచి వచ్చే హార్మోన్స్ ఏంటి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది. సెకండ్ థింగ్, ఊసైట్ అంటే ఏంటి అండ్ ఫాలిక్యుల్ అంటే ఏంటి. అండ్ థర్డ్ థింగ్, ఈ ఊసైట్ అండ్ ఫాలికల్స్ చేసే చేంజెస్ ఏంటి ఓవరీలో అండ్ యూటరస్లో. ఇవి మూడు తెలుసుకునేదే ఫిజియాలజీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫస్ట్, బ్రెయిన్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీ ఉంటుంది కదా, యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చేది ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇప్పటికైతే ఇవి రెండు హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వచ్చి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేసిద్ది అని గుర్తుపెట్టుకోండి. దీని ఫంక్షన్స్ అనేవి మనం నెక్స్ట్ చూద్దాము. అండ్ ఊసైట్ అండ్ ఫాలికల్ అంటే ఏంటి? ఇది ఒక ఫాలికల్, దీని లోపల ఉండేది ఒక సెల్ ఊసైట్, అండ్ దీని మధ్య ఇక్కడ ఉండేది స్ట్రోమా, కనెక్టివ్ టిష్యూ. అయితే ఊసైట్ అనేది వేరే, ఫాలికల్ అనేది వేరే. ఊసైట్ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఓవం లాగా తయారయ్యి బయటికి రిలీజ్ అయింది. ఈ ఓవం అనేది ఫర్టిలైజ్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అయింది. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఓవం ప్లస్ స్పర్మ్ ఫ్యూజ్ అయితే జైగోట్ ఫామ్ అయింది. ఈ ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అని అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ మనము ఊసైట్ అంటే ఏంటి, ఫాలికల్ అంటే ఏంటో ఫస్ట్ అనాటమీ పార్ట్లో నీట్గా డీటెయిల్గా చూసాము. అండ్ నెక్స్ట్ వీటి వల్ల వచ్చే చేంజెస్ ఏంటి, ఓవరీలో మరియు యూటరస్లో. అండ్ ఈ ఓవరీలో అండ్ యూటరస్లో వచ్చే చేంజెస్ ప్లస్ ఈ ఊసైట్ అండ్ ఫాలికల్లో వచ్చే చేంజెస్ని మనము 2 వేస్గా చూడొచ్చు. ఒకటి ఓవేరియన్ సైకిల్, నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రల్ సైకిల్. ఓవేరియన్ సైకిల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఊసైట్ ఉంది కదా, ఈ ఊసైట్ అనేది ఫస్ట్ ఒక సెల్ లాగా తయారయ్యి కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత ఓవం లాగా డెవలప్ అయ్యి ఆ తర్వాత బయటికి రిలీజ్ అయింది. ఓకే. ఈ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు పుట్టినప్పటి నుంచి దాన్ని తెలుసుకునేదే ఓవేరియన్ సైకిల్. ఓకే. అయితే ఇది ఎలా ఉంటాయి? ఓవరీలో ఫస్ట్ ప్రైమోడియల్ ఫాలికిల్లో ఇమ్మెచ్యూర్ ఊసైట్ అనేది ఉంటుంది. ఓకే. ఈ ప్రైమోడియల్ ఫాలికిల్ అయితే ఈ ఫాలికిల్ అండ్ ఓవరీ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు నీట్గా అర్థమైద్ది. చూడండి, ఇది ప్రైమోడియల్ ఫాలికిల్. ఈ ప్రైమోడియల్ ఫాలికిల్స్ ఎప్పుడు ఉంటాయి? పుట్టినప్పుడు, బై బర్త్ ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి ప్రైమోడియల్ ఫాలికిల్స్? అప్ టు 4 lakh ప్రైమోడియల్ ఫాలికిల్స్ వరకు ఉంటాయి. కానీ ఇవి ఎన్ని ఓవం లాగా తయారవుతాయి? ఓవం లాగా తయారయ్యేవి ఓన్లీ 400. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 14 years ఆఫ్ లైఫ్ నుంచి మెనోపాజ్ వచ్చేంత వరకు, అంటే 45 to 50 years వచ్చేంత వరకు ఓన్లీ ఈ 4 lakhsలో ఓన్లీ 400 మటుకే ఓవం లాగా తయారవుతాయి. అయితే ఈ ప్రైమోడియల్ ఫాలికిల్స్ ఓవం లాగా తయారయ్యే చేంజెస్ ఇది ప్రైమోడియల్ ఫాలికిల్ ఒక 150 daysలో ప్రైమరీ ఫాలికిల్స్ లాగా తయారవుతాయి. ఈ ప్రైమరీ ఫాలికిల్స్ మళ్ళీ ప్రీ యాంట్రల్ ఫాలికిల్స్ లాగా తయారవుతాయి. ఈ ప్రీ యాంట్రల్ ఫాలికిల్స్ యాంట్రల్ ఫాలికిల్స్ లాగా, యాంట్రల్ ఫాలికిల్స్ ప్రీ ఓవ్యులేటరీ ఫాలికిల్స్ లాగా, ఇవి స్టేజెస్. ఇలా డెవలప్ అయిన తర్వాత
లోపట ఈ ఫాలికల్ అనేది ఓవంని భద్రపరిచిద్ది. దానికి కావాల్సిన వనరులన్నీ అందించి దాన్ని డెవలప్ అయ్యే విధంగా చేసిద్ది. అయితే ఈ ఓవం అనేది ఏమవుతుంది లోపట అంటే ఇమ్మెచ్యూర్ ఓవం అని అనుకున్నాం కదా. ఇమ్మెచ్యూర్ ఓవం మళ్ళీ మెచ్యూర్ ఓవం లాగా తయారైంది కదా. దాన్ని మియోసిస్, ఇక్కడ మియోసిస్ 1లో అరెస్ట్ అవుతుంది. ఈ మియోసిస్ 1 నుంచి కంప్లీట్లీ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసుకొని ఓవం లాగా తయారవుతుంది. ఓకే, ఇది ఓవం డెవలప్ అయ్యేది ప్లస్ ఫాలికల్ డెవలప్ అయ్యేది. అయితే దీంట్లో ఇక్కడ ఇండిపెండెంట్ ఉంటాయి. గొనాడోట్రోపిన్ ఇండిపెండెంట్. గొనాడోట్రోపిన్ అంటే ఈ హార్మోన్స్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్. ఈ హార్మోన్స్ వీటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కూడా ఈ ప్రైమోడియల్ ఫాలికల్స్ అనేవి ప్రైమరీ ఫాలికల్స్ లాగా తయారవుతాయి. ఈ ప్రైమరీ ఫాలికల్స్ మీద గొనాడోట్రోపిన్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అవి ఫాలికల్స్ అనేవి ఇంకా డెవలప్ అయ్యి ఓవం లాగా తయారవుతాయి. ఓకే, సో ఓవేరియన్ సైకిల్లో మేజర్గా మనము ఏం తెలుసుకుంటామంటే ఒక ఇమ్మెచ్యూర్ సెల్ ఒక మెచ్యూర్ ఓవం లాగా ఎలా తయారైంది అనేదే ఓవేరియన్ సైకిల్. అయితే ఇక్కడ చూసాం కదా, ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఒకటి, రెండోది ఊసైట్ అండ్ ఫాలికల్ ఏంటివి, దానివల్ల వచ్చే చేంజెస్ ఏంటివి, ఇవి మూడు క్లియర్గా తెలుసుకోవాలి. అయితే బ్రెయిన్ నుంచి వచ్చేది ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఎండోక్రైన్ సిస్టంలో మనము యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఊసైట్ అంటే ఏంటి, ఫాలికల్ అంటే ఏంటో డిఫరెన్సెస్ మీకు అర్థమైంది. ఫాలికల్ అంటే ఏంటి, లోపట ఓవంని పెట్టుకొని దాన్ని మెచ్యూర్ అయ్యే విధంగా దాన్ని సపోర్ట్ చేసేదే ఫాలికల్ పని. ఓవం అంటే ఏంటి, ఊసైట్ నుంచి మియోటిక్ డివిజన్ ద్వారా ఓవం డెవలప్ అవుద్ది. సో ఇది ఓవం. అండ్ వీటి వల్ల వచ్చే ఓవరీలో అండ్ యూట్రస్లో చేంజెస్. ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఓవేరియన్ సైకిల్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రెడిక్టబుల్ చేంజెస్ ఇన్ ఊసైట్స్ అండ్ ఫాలికల్స్. రెండు ఊసైట్స్ అండ్ ఫాలికల్స్ ఏంటంటే ఆ చేంజెస్, ప్రైమోడియల్ ఫాలికల్ ప్రైమరీ ఫాలికల్ లాగా, ప్రైమరీ ఫాలికల్ మళ్ళీ ప్రీ యాంట్రల్ ఫాలికల్ లాగా, ప్రీ యాంట్రల్ ఫాలికల్ మళ్ళీ యాంట్రల్, అండ్ యాంట్రల్ నుంచి ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్ లాగా ఎలా తయారవుతుంది అనేదే ఓవేరియన్ సైకిల్. అయితే ఈ ప్రాసెస్ని ఏదైతే లోపట ఊసైట్ డెవలప్ అవుతుందో, ఊసైట్ మెచ్యూర్ ఓవం లాగా డెవలప్ అయ్యేదాన్ని oogenesis అంటారు. oogenesis. The process begins with an ovarian stem cell called oogonia. oogonia అనే ఒక సెల్ నుంచి ఈ ప్రైమోడియల్ ఫాలికల్స్ లోపట oocytes అనేవి వస్తాయి. ఓకే, oogonia are formed during the fetal life and develop into primordial oocyte before birth, primordial oocyte, and gets arrested in meiosis 1. Two types of divisions ఉంటాయి కదా, మైటోటిక్ డివిజన్ అండ్ మియోటిక్ డివిజన్. మైటోటిక్ డివిజన్ అన్ని సొమాటిక్ సెల్స్లో జరుగుతాయి. మియోటిక్ డివిజన్ అనేది రిప్రొడక్టివ్ సెల్స్లో జరుగుతాయి. అండ్ at the beginning of puberty, each primordial oocyte or follicle undergoes structural and functional changes to release ovum. ప్యూబర్టీ అంటే ఏంటి, ఎప్పుడైతే ఫస్ట్ టైం ఓవ్యులేషన్ అనేది జరిగిద్దో దాన్ని ప్యూబర్టీ అని అంటారు. లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడైతే ఓవ్యులేషన్ అనేది జరిగిద్దో అప్పుడు ప్యూబర్టల్ ఏజ్ అని అంటారు. ఓకే, ప్యూబర్టల్ ఏజ్. సో ఇక్కడ ఫాలికల్ అనేది డెవలప్ అవుతుంది ప్లస్ ఊసైట్ అనేది కూడా డెవలప్ అవుతుంది. దేనికి, అన్ని కలిపి ఓవంని రిలీజ్ చేయడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫాలిక్యులోజెనిసిస్ అంటే ఒక ఫాలికల్ అనేది ఎలా డెవలప్ అవుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న విధంగా గొనాడోట్రోపిన్ ఇండిపెండెంట్ అండ్ గొనాడోట్రోపిన్ డిపెండెంట్. గొనాడోట్రోపిన్ ఇండిపెండెంట్ ఎప్పటి వరకు,
ప్రైమోడియల్ ఫాలికల్ వరకు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి, నీట్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఊసైట్ అండ్ ఫాలికల్ ఇవి రెండు డిఫరెన్షియేట్ చేయండి. ఈ ఊసైట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊగోనియా. ఊగోనియా అనే స్టెమ్ సెల్. ఒకవేళ మీకు స్టెమ్ సెల్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అంటే నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఊగోనియా అనేది ప్రైమోడియల్ ఊసైట్ లాగా డెవలప్ అయింది. ఈ ప్రైమోడియల్ ఊసైట్ మళ్ళీ ఓవం లాగా డెవలప్ అయింది. ఓకే, అండ్ ఈ ఫాలికల్ కూడా ఫాలికల్స్ అనేవి వస్తాయి. ఒక సెల్ కాదు ఇది, అందుకే ఒక సెల్ నుంచి రాదు ఇది. ఇది ఒక స్ట్రోమా, ఒక కనెక్టివ్ టిష్యూ. దేనికి? ఊగోనియాని సపోర్ట్ చేయడానికి, అది పెరగడానికి. సో ఫాలికల్ అనేది వచ్చింది. దీన్ని ప్రైమోడియల్ ఫాలికల్ అని అంటారు. ప్రైమోడియల్ ఫాలికల్. ఈ ప్రైమోడియల్ ఫాలికల్ కంప్లీట్లీ డెవలప్ అయ్యి ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్ లాగా డెవలప్ అయింది. ఇక్కడ చూసాం కదా, ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్. అయితే ఇక్కడి వరకు ప్రైమోడియల్ ఫాలికల్ వరకు ఏదైతుందో అది గొనాడోట్రోపిన్ ఇండిపెండెంట్, అంటే దానికి హార్మోన్స్ అనేది అవసరం లేకుండానే అక్కడి వరకు డెవలప్ అవుతాయి. కానీ ఒక్కసారి ప్రైమోడియల్ ఫాలికల్ స్టేజ్ దాటిన తర్వాత గొనాడోట్రోపిన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్ లాగా తయారై ఓవం అనేది రిలీజ్ చేసేది. ఓకే, సో ఈ చేంజెస్ అన్నీ ఎక్కడ వస్తాయి? ఓవంలో జరుగుతుంటాయి. ఓకే, ఓవంలో. ఓకే, మళ్ళీ గుర్తుకు చేస్తున్నాను. ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, నెక్స్ట్ ఊసైట్ అంటే ఏంటి, ఫాలికల్ అంటే ఏంటి, థర్డ్ థింగ్ వీటి వల్ల వచ్చే చేంజెస్ ఓవరీలో మరియు యూటరస్లో. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఈ ఓవేరియన్ సైకిల్ అనేది ఎక్కడ జరిగిద్ది? ఓవరీలో జరిగిద్ది. ఓవేరియన్ సైకిల్లో ఏమేమి ఉంటాయి? oogenesis అంటే ఒక ఓవంని తయారు చేయడం, అండ్ ఫాలిక్యులోజెనెసిస్. ఇవి రెండు కలిపి ఓవేరియన్ సైకిల్. ఇవి అసలు ఎందుకు? ఒక మెచ్యూర్ ఓవంని తయారు చేసే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, అండ్ ప్యూబర్టీ అంటే ఏంటి? ఫస్ట్ టైం ఎప్పుడైతే ఓవం రిలీజ్ అవుతుందో దాన్ని ప్యూబర్టీ అని అంటారు. ఓకే, ఇక్కడ ఊసైట్ అండ్ ఫాలికల్ డిఫరెన్సెస్ మీకు చెప్పాను, మీరు మొత్తం క్లాస్లో నేను చెప్పాను, ఇదంతా చదువుకోండి. ఓకే, ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రీ ఓవ్యులేటరీ ఫాలిక్యుల్లోంచి ఓవం అనేది బయటికి రిలీజ్ అయిద్దో దాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. ఓవ్యులేషన్. ఓకే, ఈ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది? మెచ్యూర్ అయిన తర్వాత. అయితే ఈ రిలీజ్ అయిన ఎగ్ ఒక 12 to 24 hours వరకు ఫెలోపియన్ ట్యూబ్లో ఉంటుంది. ఆ లోపు ఒకవేళ స్పర్మ్ వచ్చి దాన్ని ఫర్టిలైజ్ చేస్తే అప్పుడు జైగోట్ అనేది ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఆ ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరిగిద్ది అని అంటే యాంపులరీ పార్ట్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్. అయితే ఇది ఫర్టిలైజ్ అయితే, ఒకవేళ ఫర్టిలైజ్ కాలేదనుకోండి, అది ఎండోమెట్రియల్ లైనింగ్ నుంచి షెడ్ ఆఫ్ అయింది. షెడ్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడం బయటికి. అయితే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే యూట్రస్లో వచ్చే చేంజెస్. ఫస్ట్ ఇప్పటి వరకు ఓవరీలో వచ్చే చేంజెస్ చూసాం, ఇప్పుడు యూట్రస్లో వచ్చే చేంజెస్. యూట్రస్లో ఏవైతే చేంజెస్ జరుగుతాయో దాన్ని మెన్స్ట్రల్ సైకిల్ అని అంటారు. ఇక్కడ ఓవేరియన్ సైకిల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ అని ఉండదు. బట్ ఒక్క ప్రైమోడియల్ ఫాలికల్ ఇంకోలాగా డెవలప్ కావడానికి కొన్ని రోజులు మినిమం అయితే ఉంటుంది. బట్ ఈ మెన్స్ట్రల్ సైకిల్ అంటే యూటరస్లో ఏవైతే చేంజెస్ జరుగుతాయో అది పీరియాడిక్గా అంటే ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జరిగేదాన్ని పీరియాడిక్ అని అంటారు. పీరియాడిక్గా యూటరస్లో ఏవైతే చేంజెస్ జరుగుతాయో దాన్ని మెన్స్ట్రల్ సైకిల్ అని అంటారు. అయితే ఈ పీరియాడిక్గా అంటే ఎన్ని రోజులకు ఒకసారి రిపీట్ అయింది? 25 days to 32 days, ఆర్ కొంతమందిలో ఇది యావరేజ్. అయితే మ్యాక్సిమం పీరియడ్ ఎంత? 35 days వరకు కూడా ఇది జరగవచ్చు. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. అండ్ మినిమం ఎంత? 21 days లోపల కూడా ఈ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వచ్చు. అయితే
మినిమం 21 డేస్ అండ్ మ్యాక్సిమం 35 డేస్. యావరేజ్కి ఎంత ఉంటుంది అని అంటే 28 డేస్. అంటే ప్రతి ఒక్కరికి ఫీమేల్స్లో యావరేజ్గా 28 డేస్ వరకు ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది జరిగిద్ది. ఈ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి? ఓవం వచ్చిన తర్వాత దాన్ని ఎలా భద్రపరచాలి, ఒకవేళ ఫర్టిలైజ్ అయితే, ఒకవేళ ఫర్టిలైజ్ కాకపోతే దాన్ని ఎలా బయటికి పంపించాలి అని యూట్రస్ చేసే ప్రయత్నమే మెన్స్ట్రల్ సైకిల్. ఈ ప్రయత్నం ఎన్ని రోజుల వ్యవధిలో అవుతుంది అని అంటే యావరేజ్గా 28 డేస్. అయితే ఈ 28 డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, ఫస్ట్ డే ఎప్పుడు అయింది అని అంటే వెన్ ద బ్లీడింగ్ స్టార్ట్స్. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి, అసలు బ్లీడింగ్ ఎందుకు అవుతుందో నేను చెప్తాను. వెన్ ద బ్లీడింగ్ స్టార్ట్స్. అండ్ లాస్ట్ డే ఎప్పుడు? 1 డే బిఫోర్ ద బ్లీడింగ్ స్టార్ట్స్. ఓకే, ప్రీవియస్ డే బిఫోర్ ద బ్లీడింగ్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు January 1కి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. ఓకే, అండ్ ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ January 30కి స్టార్ట్ అయింది అనుకోండి నెక్స్ట్ బ్లీడింగ్, అప్పుడు ఈ ప్రీవియస్ సైకిల్ ఎంత అయింది అంటే January 29th వరకు అయింది. అంటే ఒక మెన్స్ట్రల్ సైకిల్ ఈ ఫీమేల్లో ఎన్ని డేస్ అంటే పర్టికులర్లీ 29 డేస్. ఓకే, మెన్స్ట్రల్ సైకిల్ ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎలా కౌంట్ చేయాలో మీకు అర్థమైంది కదా. అయితే ఈ బ్లీడింగ్ అనేది ఎన్ని రోజులు అవుద్ది? ఫస్ట్ డే మొదలుకొని మినిమం 3 days to 7 days వరకు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, యావరేజ్గా 5 days. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్లీడింగ్ అవుద్ది కదా, అసలు ఈ బ్లీడింగ్లో ఏమేమి ఉంటాయి? వాట్ ఆర్ ద కంటెంట్స్ ఇన్ ద బ్లీడింగ్? కంటెంట్స్ ఏంటంటే, ఇది యూటరస్ ఎగ్జాంపుల్ అంతే. ఈ యూటరస్లో మనం 3 layers చదువుకున్నాం కదా. ఒకటి మయోమెట్రియం, కింద ఎండోమెట్రియం ఉంటుంది. ఈ ఎండోమెట్రియం ఏంటంటే, ఈ ఎండోమెట్రియం అనేది ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్లో అయ్యే చేంజెస్సే మెన్స్ట్రల్ సైకిల్లో ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ లేయర్ని నేను ఇప్పుడు ఇక్కడ రాసి చూపిస్తాను. ఇది యూట్రస్. ఈ యూట్రస్లో ఇది ఎండోమెట్రియం. అయితే ఈ ఎండోమెట్రియంలో 28 days యావరేజ్ ఉంటుంది కదా సైకిల్. ఈ 28 daysలో ఫస్ట్ 14 days, ఆ తర్వాత 14 days యావరేజ్గా డివైడ్ చేయబడింది, యావరేజ్గా. ఓకే, అయితే ఫస్ట్ డే మనం ఏమనుకున్నాము? వెన్ ద బ్లీడింగ్ స్టార్ట్స్. ఇక్కడ చూడండి అంత రెడ్ కలర్లో ఉంది కదా. వెన్ ద బ్లీడింగ్ స్టార్ట్స్ ఈజ్ అ ఫస్ట్ డే. వెన్ ద బ్లీడింగ్ స్టార్ట్స్ ఈజ్ అ ఫస్ట్ డే అప్ టు 7 days. అయితే ఈ ఫస్ట్ 14 daysలో ఏమవుతుంది అని అంటే ప్రొలిఫరేటివ్ ఫేజ్. ప్రొలిఫరేషన్ అంటే ఏంటంటే, ఈ ఎండోమెట్రియల్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్స్ అనేవి నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎండోమెట్రియల్ లోపల లైనింగ్ లోపల ఉండే సెల్స్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, దీన్ని ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటారు. అది ఎప్పటి వరకు? ఫస్ట్ 14 days. అయితే ఈ ఫస్ట్ 14 days ఏ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్తో అయ్యిద్ది అని అంటే మేజర్గా ఈస్ట్రోజన్. చూడండి ఇది బ్లూ లైన్ కదా, ఇది బ్లూ లైన్. ఇక్కడ చూడండి బ్లూ లైన్ ఎలా పైకి వెళ్తుందో. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసిద్ది అనమాట ప్రొలిఫరేటివ్ ఫేజ్లో. అయితే ఇక్కడ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, ఈ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిన తర్వాత ఓవ్యులేషన్ అనేది జరిగిద్ది. నెక్స్ట్ 14th డే అప్పుడు 14th డే ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్లో ఓవ్యులేషన్ అనేది జరిగిద్ది.
ఈ ఓవ్యులేషన్ జరగడానికి మేజర్గా ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది బ్రెయిన్ నుంచి పల్సటైల్గా రిలీజ్ అయింది. అంటే ఎక్కువ మోతాదులో ఒకటేసారి రిలీజ్ అయింది. ఎక్కువ మోతాదులో ఒకటేసారి చూడండి, ఇది ఈ లైన్ నేను గీస్తున్నాను కదా, ఈ లైన్ చూడండి ఇక్కడి వరకు అంతా నార్మల్గా ఉంది. ఒకటేసారి సడన్గా పెరిగింది, ఒకటేసారి సడన్గా పెరిగి మళ్ళీ తగ్గిపోయింది. సో ఇది ఒకవేళ 14th డేన ఓవ్యులేషన్ జరగాలి అని అంటే 12th లేదా 13th డే ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది విపరీతంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఈ ఓవంని ప్రీ ఓవ్యులేటరీ ఫాలికల్లోంచి బయటికి రిలీజ్ చేసేది. దాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్స్ అనేవి ప్రొలిఫరేట్ అయ్యాయి కదా, అంటే నెంబర్ ఇంక్రీజ్ అయింది కదా. అయితే ఇది ఇప్పుడు పనిచేసే విధంగా తయారు కావాలి. ఇది పనిచేసే విధంగా తయారయ్యేది నెక్స్ట్ 14 డేస్. దీన్ని సెక్రిటరీ ఫేజ్ అని అంటారు. ఈ సెక్రిటరీ ఫేజ్లో ప్రొజెస్టిరాన్ హార్మోన్ అనేది మేజర్ రోల్ ప్లే చేసిద్ది. ఫస్ట్ 14 డేస్లో ఈస్ట్రోజన్ అండ్ నెక్స్ట్ 14 డేస్లో ప్రొజెస్ట్రాన్. ఇది చూడండి ఈ లైన్ కదా, ఇక్కడ చూడండి మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది చూడండి మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 28 డేస్ వరకు దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, 28 డేస్ వరకు. అయితే దీంట్లో ఏమవుతుంది అని అంటే ఈ సెల్స్ అనేవి సిక్రీషన్స్ అనేవి ఎక్కువ జరగడం మొదలవుతాయి. ఈ సిక్రీషన్స్ అనేది ఎక్కువ జరగడం వల్ల ఈ ఎండోమెట్రియం అనేది వాల్ అనేది థిక్ అవుద్ది, థిక్నెస్ అనేది పెరిగిద్ది. సో ఈ థిక్నెస్ కావడానికి కారణం ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ ఎంత ఉంది, ఇంత ఉంది, అండ్ తర్వాత ఇంత అయింది. ఎందుకు అని అంటే ఒకవేళ ఈ 14th డేన రిలీజ్ అయిన ఓవం కనుక వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అయిందనుకోండి, ఈ ఓవంని పోషించే కెపాసిటీ ఈ ఎండోమెట్రియంకి ఉండాలి. అందుకనే ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ ఎండోమెట్రియం అనేది చాలా థిక్ అయ్యి దీనికి కావాల్సిన వనరులన్నిటినీ సప్లై చేసే విధంగా కెపాసిటీని డెవలప్ చేసుకుంటుంది. ఆ కెపాసిటీని డెవలప్ చేసుకునేది ప్రొజెస్టిరాన్ హార్మోన్ వల్ల. ఓకే, అయితే దీన్ని సెక్రిటరీ ఫేజ్ అని అంటారు, సెక్రిటరీ ఫేజ్. సో ఇప్పుడు ఒకవేళ ఓవం ఫర్టిలైజ్ అయిందనుకోండి, ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది అలాగే ఉండి కంటిన్యూ అవుద్ది. ఒకవేళ ఓవం అనేది ఫర్టిలైజ్ అవ్వలేదు, అవ్వనందుకు ఈ ఎండోమెట్రియం అనేది కంప్లీట్లీ బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకు, సెల్స్ అనేవి పెరిగాయి, ప్లస్ ఈ సిక్రీషన్స్ని డెవలప్ చేసే విధంగా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెరిగాయి కదా. అయితే ఇప్పుడు ఈ మెన్స్ట్రల్ సైకిల్లో డెవలప్ అయిన ఎండోమెట్రియం నెక్స్ట్ సైకిల్లో బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఇలా బయటికి రావడం ప్లస్ మళ్ళీ ఇంకో కొత్తది మళ్ళీ ప్రొలిఫరేట్ అవ్వడం, ఇలా జరుగుద్ది. ఓకే, ఇది ఇలా బయటికి వస్తుంటుంది ప్లస్ ప్రొలిఫరేట్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఫస్ట్ 7 డేస్లో బ్లీడింగ్ అవుతుంది అండ్ ప్రొలిఫరేషన్ కూడా జరుగుతుంది. అందుకే ప్రొలిఫరేటివ్ ఫేజ్లో ఫస్ట్ డే ఆఫ్ బ్లీడింగ్ ఈజ్ ద మెన్స్ట్రల్ సైకిల్ డే, ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. అయితే ఇప్పుడు ఈ మెన్స్ట్రల్ సైకిల్ని మనం 4 వేస్గా చదువుకోవచ్చు. ఒకటి మెన్సెస్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేషన్ అండ్ ల్యూటియల్ ఫేజ్. మెన్సెస్ ఫేజ్ అంటే ఏంటండి, ఫస్ట్ డే నుంచి మ్యాక్సిమం 7 డేస్, యావరేజ్గా 5 డేస్. అండ్ నెక్స్ట్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఇది ప్రొలిఫరేట్ అయ్యే ఫేజ్. The estrogen hormone rises, causing the lining of the uterus to grow thick and proliferates. అయితే FSH హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద ఉంటుంది, కాజింగ్ ఫాలికల్స్ ఇన్ ద ఓవరీ టు గ్రో. అదేవిధంగా యూటరస్లో అయ్యే చేంజెస్తో పాటు ఓవరీలో అయ్యే చేంజెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండ్ యూటరస్ మీద అయ్యేది ఈస్ట్రోజన్. ఓకే, ఫాలిక్యులర్ ఫేజ్లో. అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటేసారి పీక్ సర్జ్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ అనేది జరిగింది. ల్యూటినైజింగ్ హార్మోన్ కాజెస్ ఓవ్యులేషన్.
లాస్ట్ వచ్చేసి ల్యూటియల్ ఫేజ్. ల్యూటియల్ ఫేజ్ అంటే 14 డేస్ టు 28 డేస్ వరకు ఉంటుంది. దాన్ని సిక్రిటరీ ఫేజ్ అని కూడా అంటారు. ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రైజెస్ కాజింగ్ ద యూట్రైన్ వాల్ టు గ్రో థిక్ అండ్ ప్రిపేర్ ద యూట్రస్ ఫర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఓవమ్. If the fertilization fails, the thickened endometrium wall sheds off in the next phase of menstrual cycle. Okay, ఇది physiology of ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ఏంటి? ఊసైట్ అంటే ఏంటి? ఫాలికల్ అంటే ఏంటి? ఈ ఊసైట్ వల్ల వచ్చే ఓవరీలో చేంజెస్ ఏంటి? అండ్ ఒకవేళ ఫర్టిలైజ్ అయితే ఏంటి? ఫర్టిలైజ్ కాకపోతే దాని పరిస్థితి ఏంటి? అండ్ యూటరస్లో అయ్యే చేంజెస్. ఇవి మూడు మనం తెలుసుకునేది ఫిజియాలజీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇది చాలా క్లియర్గా ఉందనుకుంటా. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ టాపిక్ మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. జస్ట్ ఇది చాలా చిన్న టాపిక్, ఒక 5 minutesలో కవర్ చేద్దాము. అయితే మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఏంటి? స్క్రోటమ్, పెన్నీస్ అండ్ టెస్టికల్స్. ఇంటర్నల్ ఆర్గన్స్ ఏంటి? వాస్ డిఫరెన్స్, ప్రాస్టేట్, యురేథ్రా అండ్ ఎపిడిడైమిస్. అయితే ఈ డయాగ్రామ్లో చూద్దాం. ఇది చూడండి, ఇది టెస్టిస్. ఓకే, ఇది టెస్టిస్. ఈ టెస్టిస్లోంచి సీమెన్ అనేది జనరేట్ అయింది. ఈ సీమెన్ అనేది జనరేట్ అయిన తర్వాత ఈ ఎపిడిడైమిస్లో స్టోర్ అయింది. ఓకే, ఈ ఎపిడిడైమిస్లో ఎప్పటి వరకు స్టోర్ అయింది? అప్ టు 70 to 120 డేస్ వరకు స్టోర్ అయింది. ఓకే, అండ్ ఈ ఎపిడిడైమిస్లో స్టోర్ అయిన తర్వాత ఈ వాస్ డిఫరెన్స్ ద్వారా ఈ యురేథ్రాలోకి జాయిన్ అయింది. ఓకే, ఈ యురేథ్రాలోకి జాయిన్ అయింది. ఈ వాస్ డిఫరెన్స్ ద్వారా యురేథ్రాలోకి జాయిన్ అయింది త్రూ ప్రాస్టేట్. అండ్ ఇక్కడ ఈ సెమైనల్ వెసికిల్స్ అనేవి ఉంటాయి. ఈ సెమైనల్ వెసికిల్స్ పని ఏంటి అంటే లూబ్రికేట్ చేస్తాయి ఈ ట్రాక్ట్ని. ఈ పైప్ ఉంది కదా, దీన్ని లూబ్రికేట్ చేస్తాయి. ఇక్కడ నుంచి వచ్చేదంతా స్పర్మ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తున్నాయి. బట్ స్పర్మ్స్లో లిక్విడ్ కూడా ఉండాలి కదా, అది సెమైనల్ వెసికిల్స్ ద్వారా వచ్చింది అనమాట. అండ్ ఇది యురేథ్రా. ఈ సెమైనల్ వెసికిల్స్లో స్టోర్ అయింది ఈ యురేథ్రా ద్వారా ఎజాక్యులేషన్ ద్వారా బయటికి వచ్చింది. సో ఇవి మేజర్గా మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో పార్ట్స్. అయితే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ ఏంటివి అంటే దే ప్రొడ్యూస్, మెయింటైన్ అండ్ ట్రాన్స్పోర్ట్ స్పర్మ్ అండ్ సీమెన్. దే డిశ్చార్జ్ ద సీమెన్ ఇంటూ ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్. దే ప్రొడ్యూస్ అండ్ సెక్రీట్ మేల్ సెక్స్ హార్మోన్స్. అయితే ఈ మేల్ సెక్స్ హార్మోన్స్ ఏంటివి? ఈ మేల్ సెక్స్ హార్మోన్స్ అంటే సేమ్ బ్రెయిన్ నుంచి వచ్చే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్, దీంతో పాటు టెస్టాస్టిరాన్ నుంచి టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యే టెస్టాస్టిరాన్ హార్మోన్. ఇవి మూడు మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ప్రైమరీ హార్మోన్స్. అండ్ ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ పార్ట్ చూద్దాం. ఎపిడిడైమిస్ ఈజ్ ఎ టైట్లీ కాయిల్డ్ ట్యూబ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ స్పర్మ్ ఫ్రమ్ టెస్టికల్స్ టు వాస్ డిఫరెన్స్. అయితే ఇది ఎంత పొడుగుంటుంది అంటే 12 feet లాంగ్. అయితే 12 feet లాంగ్ అంటే ఇంత పొడుగుంటుంది కదా, అంత ఉండదు. ఒకటే దగ్గర మలుచుకొని ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది 12 feet లాంగ్ ఉంటుంది. అండ్ ఈ స్పర్మ్ అనేది అప్ టు 12 to 20 days టైం తీసుకుంటుంది అనమాట ఎపిడిడైమిస్ ద్వారా ట్రావెల్ చేయడానికి. అండ్ వాస్ డిఫరెన్స్, ఈ ఎపిడిడైమిస్లో స్టోర్ అయింది ఇంగ్వైనల్ కెనాల్ ద్వారా సెమైనల్ వెసికిల్స్లోకి వాస్ డిఫరెన్స్ అనేది సప్లై చేసిద్ది. ఈ సెమైనల్ వెసికిల్స్ అనేవి పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ బ్లాడర్ దగ్గర ఉంటుంది. అది విస్కస్ అండ్ ఆల్కలైన్ సెక్రీషన్స్ని రిలీజ్ చేసిద్ది. ఈ విస్కస్ అండ్ ఆల్కలైన్ సెక్రీషన్స్ ప్రోటీన్, షుగర్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే స్పర్మ్కి న్యూట్రిషన్ అందిస్తాయి, అవి సర్వైవ్ అయ్యి ఉండడానికి. ఓకే, అండ్ ఎజాక్యులేటరీ డక్ట్స్, దీస్ డక్ట్స్ పాస్ త్రూ ద ప్రోస్టేట్ గ్లాండ్ టు జాయిన్ ద సెమైనల్ వెసికిల్స్ అండ్ యురేథ్రా. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ
ఇక్కడ సెమినల్ వెసికిల్స్ చూడండి, ప్రాస్టేట్ లోపలికి వెళ్తుంది. ఓకే, సెమినల్ వెసికిల్స్ ప్రాస్టేట్ లోపటికి అని అంటే ప్రాస్టేట్ టిష్యూ లోపటికి కాదు, ప్రాస్టేట్ మధ్యలోంచి దాన్ని చొచ్చుకుంటూ పోతుంది అనమాట. వచ్చి ఇక్కడ ఇక్కడ జాయిన్ అయింది. ఇవి దీన్ని ఎజాక్యులేటరీ డక్ట్ అని అంటారు. అంటే సెమైనల్ వెసికిల్స్లో స్టోర్ అయిన స్పర్మ్స్, ఇక్కడ స్పర్మ్స్ అనేవి స్టోర్ అవుతాయి. సీమెన్ అండ్ స్పర్మ్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అయినవి కంటిన్యూస్లీ రావు బయటికి. ఓన్లీ ఎజాక్యులేట్ చేసినప్పుడు మాత్రమే ఈ స్పర్మ్స్ అనేవి బయటికి వస్తాయి. అయితే ఓన్లీ ఎజాక్యులేట్ చేసినప్పుడు మాత్రమే స్పర్మ్స్ బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెమైనల్ వెసికిల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాస్టేట్ గ్లాండ్. ఇది యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది. అండ్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ని మరియు ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ని మాయిశ్చరైజ్ చేయడం, సిక్రీషన్ చేసి దాన్ని కొంచెం మాయిశ్చర్ చేసిద్ది. మాయిశ్చర్ అంటే డ్రై అవనివ్వకుండా చూసిద్ది అనమాట. అయితే దీని నార్మల్ వాల్యూ ఎంత అంటే 25 ml అండ్ యావరేజ్ సైజ్ ఎంత 3 × 3 × 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్, ఎంసీక్యూస్లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ మీకు చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చాలా సిలబస్ ఉంది హెక్టిక్గా చదవడానికి, అందుకే ఇది కొద్దిగా. టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద మెచ్యురేషన్ ఆఫ్ స్పర్మ్ ఈస్ 74 days, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ సాటోలీ సెల్స్ ఇన్ టెస్టికల్ సెక్రీట్ ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్స్ లైక్ ఇన్హిబిన్ అండ్ యాంటీముల్లేరియన్ హార్మోన్. ఈ యాంటీముల్లేరియన్ హార్మోన్ ఒకవేళ యాబ్సెంట్ అయితే ఏమైంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అనేది స్ట్రాంగ్ అయింది, అప్పుడు యూట్రస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది లోపల. అండ్ టెస్టోస్టెరాన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లేడిగ్ సెల్స్, సాటోలీ సెల్స్ కాదు, లేడిగ్ సెల్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్సే ఎంసీక్యూలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆర్టీరియల్ సప్లై టు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటంటే ఇంటర్నల్ పుడెండల్ ఆర్టరీ, సేమ్ నర్వ్ సప్లై పుడెండల్ నర్వ్. అండ్ వీనస్ డ్రైనేజ్ ఏంటంటే కార్పోరా క్యావర్నోసా నుంచి సర్కంఫ్లెక్స్ వెయిన్స్ లోపలికి వెళ్తాయి. ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఒకవేళ 1-2 పాయింట్లు మిస్ అయినా సరే మనము ఎంసీక్యూస్లో కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.